వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఫ్రెండ్స్, మనకి చూసుకుంటే నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నుండి మనకి ఈ పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అని కనబడుతుంది. ఇవి చూసుకుంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ లో వర్క్ చేస్తున్నటువంటి పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. ఇది మనకి పర్మనెంట్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్. అదైతే మీరు చూడొచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది మనకి జనవరి 31వ తారీఖున రిలీజ్ అయింది. అంటే ఈ నోటిఫికేషన్ విడుదలై దగ్గరగా మనకి 5 days అయితే కంప్లీట్ అవుతుంది. ఇక మరిన్ని వివరాలు చూద్దాం. టోటల్ గా మనకి 52 పోస్టులకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్ కి సెలెక్ట్ అయిన అభ్యర్థికి మినిమం 9,000 నుండి మాక్సిమం 16,400 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు అయితే అప్లై చేయొచ్చు. అదేవిధంగా మనకి ఎగ్జామ్ చూసుకుంటే హైదరాబాద్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ పోస్ట్ నేమ్ చూసుకుంటే అకౌంట్ అసిస్టెంట్ కి సంబంధించి అయితే ఈ పోస్టు. ఇక్కడ మొత్తం మనకి అన్ని కేటగిరీలకు సంబంధించి పోస్టులు అయితే ఉన్నాయి. ఇవైతే మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారో ఆ వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఏజ్ కి సంబంధించి, క్వాలిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. మనకి పోస్ట్ నేమ్ చూసుకుంటే అకౌంట్ అసిస్టెంట్. ఈ పోస్ట్ కి అప్లై చేయడానికి మినిమం 18 సంవత్సరాలు, మాక్సిమం 30 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా మనకి డిగ్రీ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. బీకామ్ లో 50% ఆఫ్ మార్క్స్ అయితే జనరల్ అభ్యర్థులకు వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అదేవిధంగా ఓబీసీ అభ్యర్థులకు కూడా 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలని చెప్పారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి 45% ఆఫ్ మార్క్స్ అయితే వస్తే సరిపోతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి ఆన్లైన్ లో అయితే అప్లై చేయాలి. దాన్ని కూడా మీరైతే గుర్తుంచుకోండి. మనకి ఈ పోస్ట్ కి చూసుకుంటే అప్లికేషన్ ఫీజు అనేది 200 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు గా ఉంది. అదైతే ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ అప్లికేషన్ ఫీజు అనేది నాన్ రీఫండబుల్ అని కూడా మెన్షన్ అయితే చేశారు. అది కూడా మీరైతే చెక్ చేయొచ్చు. ఇంకా మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికేబుల్ అయితే అవుతుంది. అది కూడా మీరైతే చూడొచ్చు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వీరికి 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు. అదేవిధంగా మనకి ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ అభ్యర్థి ఉంటారో వీరికి 10 సంవత్సరాలు అనేది ఏజ్ రిలాక్సేషన్ గా మెన్షన్ చేశారు. ఆ ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇంకా మనకి మరిన్ని వివరాలు అయితే మెన్షన్ చేశారు. అవి కూడా మనం అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి ఈ పోస్టులకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి జనవరి 31వ తారీఖు నుండి అయితే ప్రారంభమయ్యాయి. అదేవిధంగా మనకి చూసుకుంటే ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్స్ ఉన్నాయో ఈ ఆన్లైన్ అప్లికేషన్ కి చివరి తేదీ అనేది మనకి ఫిబ్రవరి 28, అంటే ఈ నెల 28వ తారీఖు వరకు మనకి ఆన్లైన్ లో అప్లై చేయడానికి డేట్ అయితే ఇచ్చారు. ఆ డేట్స్ అయితే ఇక్కడ మనకి క్లియర్ గా అయితే కనబడుతున్నాయి. ఆ డేట్స్ మీరు కూడా ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఫర్ ది క్యాండిడేట్స్ అని చెప్పి ఇక్కడ డేట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ మెన్షన్ చేశారు. ఆల్రెడీ అప్లికేషన్లు అయితే 5 రోజుల నుంచి ప్రారంభం అయితే అయ్యాయి. ఎవరైనా అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఆన్లైన్ అప్లై అని చెప్పి ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈ పీడిఎఫ్ కి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే ఈ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానో దీనికి సంబంధించిన సిలబస్ గురించి కూడా మీకు వివరాలు అయితే తెలియజేస్తాను. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలనుకుంటున్నారో వారు వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉండేటువంటి లింక్స్ అయితే యూజ్ చేసుకోండి. అదేవిధంగా మీ ప్రతి ఫ్రెండ్ కి వీడియో అయితే షేర్ చేయండి. ఆన్లైన్ అప్లై చేయడానికి లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు ఈజీగా అయితే అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ప్రతి ఫ్రెండ్ తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో వాచ్ చేసినందుకు.